అన్నా ఆ లక్ష్మారెడ్డి గారు నీ మీద అటాక్ చేసినాడు కదా, నా కొడుకుని ఆడిన నరికి తోటలో పాతైపోయావన్నా. గబ్బు నాయాలు అల్లుం దెబ్బకు ఎనికి దొరుకునే ఉరికినాడు రా. అన్నా ఆడిని సొద్దన్నా. అమ్మాయి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాడా? పెళ్లి గాంగని అమ్మిని అత్తగారింటికి పంపడము, ఆ లక్ష్మారెడ్డి గాని పైకి పంపడము ఒకే తూరి జరగల్లా. నువ్వు వెంటబడి బయలుదేరా. అట్టాగే అన్నా, 2 నెలల నుంచి సీమగాలి తగలక పిచ్చెక్కిపోతాండ, అది వెంటనే వస్తాడా. ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే అదే ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే మన మాయాబజార్ నాటకం అంతా బయటపడిపోతుంది. ఏమండో శాస్త్రి గారు, నిండా మునిగాక చలికి గాని యుద్ధంలో దిగాక భయం గాని పడకూడదు. అయినా మంది ఏమన్నా బొబ్బిలి వంశమా యుద్ధం చేయడానికి? పైగా వచ్చేవాడు నరరూప రాక్షసుడు. వాడికి కత్తెత్తాడంటే తలకాయకి సొరకాయకి తేడా కూడా తెలియదు. ఇదిగో మీరు టెన్షన్ పడద్దు. వాడికి కండబలం ఉంటే మనకి బుద్ధి బలం ఉంది. మెదడు ఉపయోగించండి. ఎంత పెద్ద పులైనా బయట ఉంటేనే ప్రమాదం, బోన్లో ఉంటే మందే విజయం. నా జన్మభూమి భూమి భూమి నారాయణ సీమా సీమా సీమా. ఎవరు మీరు? నీ పేరేంటి? దోమల మంది చల్లటానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళం. కాదు, నాకు తెలుసు మీరు పోలీసు వాళ్ళు. తెలిసాడు మీరు నా కాడికి ఎందుకు వచ్చారు సార్? నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు. దేనికి? హైదరాబాద్ వెజిటబుల్ మార్కెట్ లో ఒకటి నాన్ వెజిటేరియన్ నరికేసినందుకు. అందుకా ఉంటానండి. నువ్వు తప్పించుకోలేవు. कानून के हाथ लंबे हैं. నిన్ను అరెస్ట్ చేయడానికి ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అందరూ వచ్చారు రా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలైతే కనిపించిన 4వ సింహం రా ఈ పోలీస్. నేను ఒకసారి వాళ్ళని చూడాలనే. నీలాంటి ఆకు ఫ్యాషనిస్ట్ ని వాళ్ళు చూడరు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. ఇదేంటిది? మీ దగ్గర బేడీలు లేవా? ఉన్నాయమ్మా, మొన్న నీలాంటి కేడీలు వచ్చి పోలీస్ స్టేషన్ లో బేడీలు తీసుకెళ్ళిపోయా. దొంగలు మరీ చీప్ గా తయారైపోతున్నారు ఈ మధ్య. పోయా, మీరు మాటి మాటి కొడుతున్నారు. ఏంటి మాటి మాటి కొడతావా? దొంగ గురించి చీప్ గా మాడతారా నీ అయ్యా? కళ్ళకు గంతలు ఎందుకు సార్? పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ సేఫ్టీ కోసం నాయనా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఆ గొంతులు గుర్తుపట్టడానికి కాదు నేను ఎక్కడ అరెస్ట్ చేసి. ఈ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుంది? వీడిని అర్జెంట్ గా కఠిన కారాగారానికి తీసుకెళ్ళండి రా. ఏ ఊరు తీసుకెళ్తున్నారు సార్? ఎలా ఏదో ఒక ఊరు. కాదు పద. రా. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? హైదరాబాద్ కి. చర్లపల్లి తీసుకెళ్ళండి సార్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. జరుగు. అబ్బో. నేను ఎక్కాలిగా. సార్ ఏసీ లేదా? ఏంటిది బాబు? డ్రైవర్ బాబు గుండ్రంగా తిప్పుతున్నామండి ఆయన. ఇదిగో బాబు కళ్ళు చూస్తుంది సార్. ఏసీ సార్. సార్ ఏంటి సార్ ఇది? జైంట్ వీల్ లాగా గుండ్రంగా తిప్పుతున్నారేంటి? కొంచెం మూసు కూర్చుంటావా? భూమి గుండ్రంగా ఉంది. అంతేలే. Shut up. అదే సార్, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కారు కూడా గుండ్రంగా తిరుగుతుంది. నాకు అర్థమైపోయింది. సుస్వాగతం. ఇదే మీరు ఉండవలసినటువంటి రక్షక భట నిలయం. ఏమి నిలయం? రక్షక భట నిలయం, పోలీస్ స్టేషన్. మరి ఇక్కడ ఖైదీల వాసన, బీడీల వాసన రావట్లేదే? ఎలా వస్తుంది? ఏ వాసన రాకూడదని నీకోసం స్పెషల్ గా సాంబ్రాణి వేసి అగరత్తులు వెలిగించాం. అంత రెస్పెక్టా? మేము మా ఖైదీల్ని బాగా రెస్పెక్ట్ గా చూసుకుంటాం. థ్యాంక్స్ అండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ఈ చతుర్ గంట ఏంటి, పూజలేంటి? పోలీస్ స్టేషన్ లో పూజ చేయకూడదా? ఏం చేయకూడదు? చేయొచ్చు. శాంతయేత్ అగజా. గంటలోకే పూజలోకే. మరి పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఏంటి? పోలీస్ స్టేషన్ లో లేడీస్ కానిస్టేబుల్స్ ఉండకూడదు. సొంట. అబ్బా, ఆ లేడీ కానిస్టేబుల్స్ పూజలు చేయకూడదు. అక్కుపక్షి. అక్కుపక్ష. లాంగ్వేజ్ లేదో తేడా ఉందే. ఇది అసలు పోలీసు లాంగ్వేజే కాదు. చూపు రహో కుర్చీకి బచ్చే. అమ్మా, ఇతను ఎవరో మాట్లాడి కొడుతున్నాడు. నోర్మయ్, ఇతను అతను సింగులర్ గా మాట్లాడద్దు. ఆయన మా పోలీస్ హెడ్. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు, తిని చావు. ముద్దపప్పు ఆవకాయ. Yes. అమ్మా, అసలే మా పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి. అందుకే పలావులు హలీములు పడతా మానేసాం. అది కాక నాన్ వెజిటేరియన్లు తిని మీ ఖైదీలు మా పోలీసుల మీదే తిరగపడుతున్నారా సొంట. ఖైదీలో పరివర్తన కోసమే ఈ చేంజ్. ఏంటి సార్ ఒక్కొక్కరు ఒకలా కొడతారు? అందరూ ఒకేలా ఎలా కొడతారా? ఇది చాలు సార్. సార్, పోలీసులో పరివర్తన రావాలంటే అబ్బా, పోలీసుల్లో అదే సార్, ఖైదీల్లో పరివర్తన రావాలంటే రోజు సాయంత్రం ఒక ఆపు, ఒక టీవీ వీసీడీ తెప్పించి 4 షకీల సినిమాలు చూపించండి. పరివర్తన దానికైతే తనుకొస్తా సార్. అబ్బా, ఇలా కొడితే నేను సజెషన్ లేవునమ్మా. ఇలా రామ్మా. ఇతను చాలా మంచి ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తారు, మాట్లాడి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తా. మూతి మీద మచ్చ ఉన్న పిల్లదంట.
ఏడి వస్తాడు ఫోన్ చేయి. చేసుకో మీసం ఉన్న మగవాణ్ణి అంట. ఏంటి రెడ్డి గారు మీలో బాగా చేంజ్ వచ్చిందండి. ఏంటమ్మా 200 మందా కెరసిన్ ఆయిల్ డబ్బలు పుడుకులే తిరుగుతున్నారా? అవును పాపమే, నాకు జాలేస్తుంది, కానీ నేనేం చేయను. ఎందుకమ్మా నన్ను ఇంత అందంగా కన్నా? ఎంతమంది చేస్తారు ఇలా? ఊళ్ళో నాకున్న డిమాండ్ అండి. నానా చెప్పారు కదా అచ్చం సాంగసంగా ఉంటుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నారు? ఫోన్ కాల్ అబద్ధమే, కానీ నాకున్న డిమాండ్ మాత్రం నిజం. నిజమే నిజమే, ఆ ఫోన్ మోగపోయి ఉంటే నేను నమ్మేసేవాడిని. ఒరే సత్తిపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్ గా ఉన్నావు కదా. దాసు సత్తిపండు దా ఎక్కడికి దా ఎక్కడికి రా కూర్చో అమ్మా. దా అమ్మా కూర్చో కూర్చో దా రా ఆ, కూర్చో అమ్మా. మరి కూర్చోమంటుంటే మరి మొహం పెడేస్తున్నారా? స్టైల్ గా కాలు మీద కాలు బాగుండదేమో? వేసుకో వేసుకోమంటుంటే. How dare you use me and you can't just speak in a topic. అదే చేతిపండు వాసన, అదే వాసన సత్తిపండు. ఫ్యాన్ తిరగట్లేదు కృష్ణ. అవునా, ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేయపోని. ఇప్పుడు ఫోన్ చేస్తే వారానికి వస్తాడు. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే తిరిగేస్తుంది. తిరిగేస్తుందా? అదలా? ముందు నువ్వు రా చెప్తా. రా. ఎక్కడికి? జస్ట్ నన్ను ఇలా ఎత్తుకో, తిప్పుతాను, తిరుగుతుంది. నేను ఎత్తుకుంటే నా పరిస్థితి ఏంటి? ప్లీజ్ కృష్ణ, రేపటి నుంచి ఎగ్జామ్స్, నైట్ అవుట్ చేయాలి. అసలే సమ్మ, ఫ్యాన్ లేకపోతే కష్టం. ప్లీజ్. సరే. కూడా ఫ్యాన్ తిరగట్లేదు, ఒక్కసారి రావా? అప్పుడు ఏం చేసావేంటి? కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, ప్లీజ్ రావా? నా కర్మ, వస్తున్నా. టెస్ట్ టెస్ట్ కృష్ణ టెస్ట్ 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 కృష్ణ టెస్ట్ టెస్ట్. ఇంకొంచెం పైకి. నేను కాల్ చేస్తా గానీ దీని కళ్ళు మూసేవే. నువ్వు చూడే. తీసుకో. కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, ఒకసారి రావా? కృష్ణ, మా రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, కొంచెం రావా? త్వరగానే వాడు 30 మందిని ఎత్తేసుకున్నాడు. ట్రై చేస్తున్నానే, వైర్లని పీకేస్తున్నాను. లవ్ స్టోరీలు అయితే బాగా చెడగొడతావు, ఒక ఫ్యాన్ చెడగొట్టలేవా? ఒక నిమిషం ఆగుతావా? అరే ఎందుకంత కష్టపడుతున్నావు? ఫ్యాన్ స్విచ్ ఆపేసి వాడు ఎత్తుకోగానే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసేయండి. మేము అంతా అలాగే చేస్తున్నాం. చా, మాకు తెలియదు మరి. కృష్ణ ఉన్నంత కాలం ఫ్యాన్ తిరగకూడదని మా ప్లాన్. కృష్ణ కృష్ణ, వీళ్ళ రూమ్ లో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, కొంచెం రావా? అమ్మ, నా వల్ల కాదు, ఇప్పటికే నడుము పట్టేసింది. నన్ను ఎవరైనా నా రూమ్ తీసుకెళ్ళిపాడు. మనల్ని ఎత్తుకునే అదృష్టం ఎలా రాలేదు, మనమైనా వీడిని ఎత్తుకుందాం. కమ్ ఆన్ గర్ల్స్, తప్పుకోవే, నడవే. అబ్బా, లేవండి, వెళ్ళండి. గో గో. ఆడపిల్లకి 2 హృదయాలు, ఒకటి అమ్మా నాన్నల్ని ప్రేమించడానికి, ఇంకోటి ప్రియుణ్ణి ప్రేమించడానికి. నాకున్నది
అమ్మాయ్యా, అమ్మో నిజంగానా? కొంప మునిగిందే కాంతం. ఏమిటా పొలికేకలు? ఒలి కేకలు కాదు, ఫోన్ కేకలు. పెళ్ళాం దూరం కావడంతో ఆ విరహ బాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసులో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట. శాంతి, అల్లుడు గారు ఆఫీస్ లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట. ఆవిడ గారు అతన్ని అతుక్కోక ముందే జాగ్రత్త పడు. శాంతి, ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కునరా. ఒట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. ఓకే, ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా? ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఏ మినిట్. వీడేంటి జస్ట్ ఏ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరేని నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, వంపు సొంపుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. అమ్మాయి గారు, అయ్య గారి పర్సనల్ సెక్రటరీ ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి బ్యూటీ అండి! జిగు జిగు జిగాని మన కళ్ళు, బ్రహ్మాండమైన నడుము, ఆ నడకుందండి రాజహంసలాగా. ఓ రుకు 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 రుకు. అబ్బా అబ్బా. వచ్చారా? అల్లుడి గారి ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని 4 దులిపొచ్చారా? 4 ఏమిటి, 44 దులిపించుకొచ్చా. అదేమిటి? అదేమిటేంటి, నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముచ్చట లేదు. మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదిగో, చిలకా గోరింకల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది. లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో? కాదు, శాంతి తండ్రి, నీ మొగుడు నిజంగా నిర్భయంగా. బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసాను? రైలు అనుకున్నారు, రైతు బజార్ అనుకున్నారు. వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి, చెబుతా. నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రారా. రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ప్లీజ్ సార్. అయ్య బాబు, అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, చేసుకోండి. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా
అప్పుడే వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా బొక్క 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 చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను చెయ్యి చెయ్యి. నాగరాజు గారు రాజా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపతేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. యా 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 యా. సార్ ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా. మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. ఏదో డ్రామాలో వద్దు జోడించుకుంటారు. పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలం రాలిపోతా నీ. ఏంటమ్మా ఏంటా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టై. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటా వీరితో మాట్లాడి పదని పడుకుందాం. మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యే కుదరవు. ఇక మేము పడుకోం, మేము పడుకోనేమో. చొక్కా పట్టుకుంటే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా. రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్న కొంచెం పడుకో. అలాగే. ఏంట్రా? కాకా ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసావు. వెరీ గుడ్. ఆగు. ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటికాడ గానీ కాలేజీ కాడ గానీ కలుసు చాలా కష్టం. నువ్వు అలా తేల్చుకో. మరి ఏం లేదు కాక, వారానికి 4 రోజులు అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళావనుకో పడేయటం ఈజీ. ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది, లోనికి ఎవరు రారు. నేను డాన్స్ నేర్చుకోవేంట్రా? నువ్వు నేర్చుకోవడం ఏంటే, నేర్పితే చాలు. నేర్పాలా? అవును కాక, చికాగో నుంచి రంగీలా అని ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు. ఆన్ని పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది. ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్? అడుగురా, రంగిలా వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. కరెక్ట్. ఓకేరా ఫైన్. వల్ల జోడు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయిగళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే. నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నా ఓపెన్ ఫర్ యు పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి.
ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. ఆ? మరి అవుట్లుక్ ఏంటి వీడి ఫేస్ దరిద్రంగా ఉంది? లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు, తణుకు మసాదా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? ఇయ్యా! కుడికా లోన్ పెట్టండి సార్, రండి. ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద రెండు దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక రేయ్, ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తే ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా ఆహా, అమ్మో అమ్మో, సూపర్ రా. పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా?